దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ మాటలు నిన్ను గురించి చెప్పబడినవి. నీవు ఖచ్చితంగా ఆలోచించవలసినవి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి మరణం అనేది ఉంది. దాని నుండి ఎవరు ఎప్పటికీ తప్పించుకోలేరు కదా. మనం బ్రతుకుచున్న ఈ జీవితం కూడా అంతమవ్వాల్సిందే. మరి మన మరణం గురించి ఒక్కసారైనా ఆలోచన చేశామా? మనం ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. ఈ భూమి మీద ఉన్న మన యొక్క ఆస్తిపాస్తులకే మనమంత శ్రద్ధ తీసుకుంటున్నామే. మరి మన ఆత్మ చనిపోయిన తర్వాత ఎటు వెళ్తుంది అని ఒక్కసారైనా ఆలోచన చేశామా? కీర్తనల గ్రంథము 89 అధ్యాయము 48 వచనం ప్రకారం, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించి కొనగలవాడెవడు? మరణించిన తర్వాత మన ఆత్మ పరమాత్మ దగ్గరకు వెళ్ళాలి కదా. అలా వెళ్ళాలి అంటే మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవిస్తున్నామా? అంటే ఎటువంటి కోపం, అసూయ, అహంకారము, గర్వము, కామము, వ్యభిచారం, జారత్వము, దొంగతనము, అబద్ధము, శరీర కోరికలు, నేత్రాస, ధనాపేక్ష మనలో ఉన్నట్లయితే మనం దేవుని దగ్గరికి వెళ్తామా లేక నరకానికి వెళ్తామా అని ఎప్పుడైనా ఆలోచన చేశామా? దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన దగ్గరకు రావాలనుకున్న వారు కూడా పరిశుద్ధంగానే ఉండాలి. యోహాను సువార్త 4:24 వచనం ప్రకారం, దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలను అనేది ఆయన చిత్తము. దేవునికి ఇష్టడై ఉండాలి అంటే న్యాయం జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, దేవుని యందు దేన మనసు కలిగి ఉండటయు, ఇవే దేవుడు అడుగుచున్నాడు. మనలో ఉన్నాయా? ఈ భూమి దానిలోని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తని నీవు తెలుసుకున్నావా? నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని దేవుడే చెప్పుచున్నాడు. దేవుడు ఒక్కడే అంటారు కదా. ఆ నిజమైన దేవుణ్ణి, ఒక్కడే ఉన్న దేవుణ్ణి నీవు అన్వేషించి తెలుసుకున్నావా? లేక అందరూ పాటిస్తున్నారు కదా అని నీవు పాటిస్తున్నావా? ఆకాశ మహాకాశములు, భూమి దానిలోని సమస్త జీవరాశులను, మహాసముద్రములను, దానిలోని జలచరాలను, ప్రకృతిని సృష్టించిన సర్వోన్నత మహిమ ప్రభావములతో నిండుకొని ఉన్న యేసుక్రీస్తుని గురించి నీవు తెలుసుకున్నావా? ఆయన తన మహిమంతి వదులుకొని మనము చేసిన పాపముల నిమిత్తం ఆయన సింహాసనం వదిలి భూమి మీదకి మనుషుని రూపంలో వచ్చి తాను జీవించు 33.5 సంవత్సరములు పరిశుద్ధంగా జీవించి మనం చేసిన పాపముల కొరకు సిలువేయబడి 3 దినములు సమాధులు పెట్టబడిన తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచిన ఏకైక దేవుడై ఉన్నాడు. ఆయన నిత్యము యుగయుగములు సజీవుడై ఉన్నాడు. మన ఆత్మ రక్షించబడాలి అంటే రక్షణ చాలా అవసరం. మార్కు సువార్త 16:16 వచనం, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును. యేసుక్రీస్తు మనలను నరకం నుండి రక్షించగల దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వల్లనే రక్షణ. మరి భూమి మీద ఉండు ఏ నామం వలన రక్షణ కలగదు. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన మనకు నిత్య జీవం మనకిస్తాడు అని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్యజీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్యజీవమునిచ్చును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. పాపం చేసిన వాడు మరణమునొందును. యోహాను సువార్త 8:51 చెప్పినట్లు, ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూనూ మరణం పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను అని దేవుడే చెప్పుచున్నాడు గనుక నీవు ఆలోచించవలసిన సమయం వచ్చింది. యెహెజ్కేలు గ్రంథము 18:32 వచనం ప్రకారం, మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు అని సర్వోన్నతమైన దేవుడు చెప్పుచున్నాడు. ఇకనైనా నీవు చేసిన చెడు క్రియలను విడిచి మంచిగా జీవించడానికి మనసు త్రిప్పుకొనుడి. పాపం వలన వచ్చు జీతము మరణము. యాకోబు పత్రిక 1:15 ప్రకారం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును గనుక నీ ఆత్మ ఎటు వెళ్ళాలో నీవే నిర్ణయించుకో. సహోదరా, సహోదరి, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహెజ్కేలు గ్రంథము 33:11 వచనం ప్రకారం, కాగా వారితో ఇట్లనుము, నా జీవంతోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి సహోదర సహోదరి, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి
మనసు త్రుప్పుకొనుడి, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే దేవుని వాక్కు. సామెతల గ్రంథము 16:25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు మరణమునకు చేరును. 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది గనుక నీ ఆత్మను రక్షించుకుంటావో, నీటి చుక్క కూడా లేని అగ్నిగుండం నరకంలో వేదన పడతావో నీ ఇష్టం. సహోదరుడా, సహోదరి, ప్రకటన గ్రంథము 22:12 వచనం ప్రకారం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. నేనే అల్ఫయు ఓమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుకొనువారు ధన్యులు. మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట నరకంలో ఉందురు. ప్రియనేస్తమా, ఈరోజు ఈ క్షణం నువ్వు చేసే చిన్న ఆలోచన నిన్ను మరణకరమైన వేదన నుండి నిన్ను రక్షించి నిత్యరాజ్యంలోనికి చేర్చగలదు. దేవుడు ఈ ప్రకారం చెప్పుచున్నాడు. 2 కొరింథీ 6:2. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుని రాజ్యంలో ఆయనను స్తుతిస్తూ సంతోషగానము చేయుదము రండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.